హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొన్న మనం నిత్యావసర సరుకుల ధరలు చూసాం. ఇవాళ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వంకాయలు కేజీ 288 రూపాయలు, గుత్తి వంకాయలు 380 రూపాయలు, బీరకాయలు కేజీ 480, కాకరకాయలు 550, దొండకాయలు కేజీ 670. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి వందల వేలల్లోనే ఉన్నాయి రేట్లు. ఇండియాలో కూడా కూరగాయలు సరుకుల ధరలు బాగానే పెరిగినట్టు ఉన్నాయి. ఇంత రేట్లు అంటే కష్టమే. కొత్తగా పెళ్లి చేసుకునే వాళ్ళు దీని గురించి కొంచెం ఆలోచించాలి. మరి మనం చూస్తున్న రేట్లు పర్మనెంట్ ఏం కాదు, ఒక రోజు తగ్గొచ్చు, ఒక రోజు పెరగొచ్చు. టమాటోస్ 200 ఉన్నాయి కేజీ. ఇండియాతో పోల్చుకుంటే ఎక్కడైనా అనుకుంటా. ట్రంప్ మామయ్య ఏదో కొత్త సుంకాలు విధిస్తున్నాడంట. గ్రాసరీస్ రేట్లన్నీ విపరీతంగా పెరుగుతాయి అని చెప్పి ఒక్కొక్కళ్ళు 6 నెలలకు సరిపడా కొనుక్కెళ్తున్నారు. మన పెద్దవాళ్ళు సామెతలు ఊరికినే కనిపెట్టలేదు, పొమ్మన లేక పొగబెట్టడం అంటే ఇదేనేమో. ఆకుకూరలు కూడా చూడండి ఎంతెంత రేట్లు ఉన్నాయో. కొత్తిమీర, కరివేపాకు అయితే మండిపోతున్నాయి. సొరకాయ కేజీ 400 ఉంది. మా ఇంటి దగ్గర సొరకాయ తెగితే కనపడిన వాళ్ళ సొరకాయ కావాలని అడిగేవాళ్ళం. వచ్చిన చుట్టాలకు కూడా సొరకాయ ఇచ్చి పంపించేవాళ్ళం. ఎప్పుడు బయట షాపింగ్ వచ్చినా మా బుడ్డి దాంతో టార్చర్ కామన్. వాళ్ళమ్మ దీపం వెలిగించడానికి అగ్గిపెట్టి కావాలంటే కొనమని చెప్పాను. నేను క్యాండీ అడిగాను, కొనిపించలేదు. మమ్మీకి కొనిపించామని చెప్పి గొడవ చేస్తుంది. ఏం కొనిపించాం మమ్మీకి? అగ్గిపెట్టతో. మమ్మీ ఏం చేసుకునిద్ది?